మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అనంతపురం జిల్లా వైపు రాష్ట్రమంతా చూస్తూ ఉంది. మనమందరము కూడా సిగ్గుపడేటువంటి విషయాలు అనేకం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అనంతపురం జిల్లా అంటే సత్యసాయిబాబా గారి పేరు, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి పేరు, తరిమెల నాగిరెడ్డి గారి పేరు, ఇలాంటి గొప్ప గొప్ప కారణ జన్మలు జన్మించినటువంటి ఈ ప్రాంతము, కష్టించే రైతులు పండించేటువంటి పళ్ళు, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పళ్ళను, వాటి రుచిని చూసి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా దీనికి పేరు వచ్చింది. మరి గతంలో ఇది ఫ్యాక్షన్ జిల్లా అనే పేరు ఉండేది. ఆ ఫ్యాక్షన్ మరకలు ఈ జిల్లాకు అంటించినటువంటి వ్యక్తులు చరిత్రలో కలిసిపోయిన వారి ఆనవాళ్ళు ఇంకా కూడా ఈ జిల్లాకు మచ్చను తెచ్చేటువంటి పనులు అనేకం చేస్తూ ఉన్నారు. మరి తేనె పూసిన మాటలు, వెనక ఉన్నటువంటి తేనె పూసిన కత్తులు, మరి ఈరోజు ఎన్నో రాజకీయ కుట్రపన్నాలు కూడా చూసాం ఈ జిల్లాలో. మరి ఈరోజు హనీ ట్రాప్ అనేటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ హనీ ట్రాప్ అనేది ఏంటంటే, ఒక రకమైనటువంటి స్టేటస్ కలిగిన వారిని లేదా డబ్బున్న వారిని ఎంచుకొని సమాజంలో గౌరవంగా బతికేటువంటి వారిని ఎంచుకొని వారి నంబర్లు సేకరించి వారికి వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, ఆ వాట్సాప్ మెసేజ్ పెట్టేటప్పుడు ఆ ప్రొఫైల్ పిక్ మంచి హీరోయిన్ ఫోటోనో లేదా ఒక అమ్మాయి ఫోటోనో పెట్టి మెసేజ్లు పెట్టడం, రెస్పాండ్ అయితే వాళ్ళని ముగ్గులోకి లాగడం, మరి ముగ్గులోకి లాగిన తర్వాత వారిని వ్యక్తిగత ప్రదేశాలకు తీసుకెళ్ళి అక్కడ వీడియోలు చిత్రీకరించి, ఫోటోలు చిత్రీకరించి వెంటనే ఈ ముఠాకు సంబంధించిన కొంతమంది ఆ ఇంట్లోకి ప్రవేశించి నానా హంగామా చేసి బెదిరించి ఆస్తులు రాపించుకోవడమో, డబ్బులు వసూలు చేయడమో లేదా బాండ్లు రాయించుకోవడమో అనేటువంటి పెద్ద ఒక మాఫియా, హనీ ట్రాప్ మాఫియా ఈ జిల్లాలో నడుస్తూ ఉంది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జిల్లా పోలీస్ యంత్రాంగము డిఐజీ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి నేతృత్వంలో బాగానే వ్యవహరించినారని భావిస్తూ ఉన్నాం. పాత్రదారులుగా ప్రచారము కాబడుతున్నటువంటి వ్యక్తులను, పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. అనేక మంది పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకున్నారు. మరి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు పాత్రదారులకే పరిమితమవుతారా డిఐజీ గారు, ఎస్పీ గారు? సూత్రధారులను వదిలేస్తారా? సూత్రధారుల వరకు మీ చేతులు వెళ్ళలేవా? వారిని మీరు అరెస్ట్ చేయలేరా? ఏ నియోజకవర్గంలోనైనా ఆ స్థానికంగా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళను డిఐజీ గారు, ఎస్పీ గారు సిఐల్ని కానీ ఎస్ఐల్ని కానీ అపాయింట్ చేస్తారు. మరి స్థానిక ఎమ్మెల్యేలు అపాయింట్ చేసుకున్నటువంటి పోలీస్ అధికారులు కోట్ల రూపాయల దందాలు నిర్వహిస్తా స్థానిక ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వరా? పోనీ వారి కుటుంబ సభ్యులు, ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో ఇక్కడ ఇటికిల్లపల్లి సిఐగా పనిచేసినటువంటి రాజేంద్రనాథ్ యాదవ్ అప్పట్లో ఒక మర్డర్ కేసులో అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పరిటాల శ్రీరామ్ పైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ రాజేంద్రనాథ్ యాదవ్ అనేటువంటి ఒక ఆఫీసర్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. అతని నిర్లక్ష్యం వల్ల అతనికి సమాచారం ఉండి హత్య జరిగిందని, కందుకూరు శివారెడ్డి హత్య. అదేవిధంగా శ్రీహర్ష్ అనేటువంటి పోలీస్ అధికారి రాప్తాడులో గతంలో ధర్మవరం నియోజకవర్గంలో పనిచేశాడు.
మరి ఇతను కూడా 2024లో వచ్చినప్పటి నుంచి కూడా మట్టి మాఫియాకి కొమ్ము గాయడము, ప్రశ్నించినటువంటి రైతులను స్టేషన్లో తీసుకొని పోయి కౌన్సిలింగ్ చేయడము, ఏకపక్షంగా వసూళ్ల కార్యక్రమాలు కూడా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రిట్రీట్ అనే పేరుతో ఒక హోటల్, కాఫీ షాప్ అనుకోవచ్చు. పరిటాల సునీత తమ్ముడు మురళి నిత్యం అక్కడ కూర్చునేవాడు, నిత్యం మురళితో టచ్లో ఉండేవాడు. మీరు ఫోన్ కాల్ డేటా తీసుకున్నా కానీ, వాట్సాప్ కాల్ డేటా తెప్పించగలిగినా కానీ నిత్యము మురళితో టచ్లో ఉండేవాడు. మురళి అంటే పరిటాల సునీత తమ్ముడు, రాప్తాడు మండలం ఇన్ఛార్జ్. మురళి కనుసన్నల్లోనే ఇతని వ్యవహారం అంతా జరిపేవాడు శ్రీహర్ష. మరి ఈ 7 హిల్స్ హోటల్ రంగమ్మ అంపాపురం ఎంపీటీసీ రవికి సన్నిహితురాలుగా భార్యగా పిలువబడతా ఉంది. ఈమె చరిత్ర చాలా దారుణమైన చరిత్ర. గతంలో రాప్తాడు దగ్గర హత్యకు గురి కాబడినటువంటి చిట్ర మురళి యొక్క కేసులో కూడా ఈమె పాత్ర ఉందన్నటువంటి ప్రచారాలు జరిగాయి. అదేవిధంగా ఈమె మరిదో భావనో మద్దెల చెరువు సూరి ప్రధాన అనుచరుడు భానుకోట కిష్టప్ప పైన కాల్పులు జరిపినటువంటి కేసులో ఆయన కూడా ముద్దాయి అనేసి తెలుస్తూ ఉంది. మరి శేక్షాన్పల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆర్టీసీ బస్టాండ్లో పోలీసుల ముందే చంపినటువంటి ఒక కేసులో ఈమె భర్త జైలుకు పోయించినాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా అందులో ఆ కేసులో మరొక ముద్దాయిగా పిలువబడుతున్నటువంటి మనోహర్ నాయుడు కానీ, ఈమెకు సన్నిహితుడైనటువంటి జయకృష్ణ కానీ, వీళ్ళంతా కూడా పరిటాల సునీత అనుచరులు, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు. మరి ఈమె పుట్టుపూర్వోత్తరాలన్నీ రాప్తాడు నియోజకవర్గంలో ఉండి, రాప్తాడు నియోజకవర్గంలోని ముగ్గురు అధికారులపైన సస్పెన్షన్ వేటు కానీ లేదా పదవి నుంచి తొలగించినటువంటి చర్యలు కానీ తీసుకొని అనేక మంది కానిస్టేబుల్, ఏఎస్ఐలు పైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండి, మరి రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే పరిటాల సునీతకి ఇందులో సంబంధం లేదనడం హాస్యాస్పదం కదా. మరి ఆమె తమ్ముడు మురళికి సంబంధం లేకుండా ఇది జరిగింటుందా అని ఈరోజు ఒక పత్రికలో వార్త రావడం కూడా చూస్తూ ఉన్నాం. బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఒక బీజేపీ నాయకుడు, ఈ జిల్లాకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు మరియు ఒక 2-3 బీజేపీ నాయకులు, మురళి మరి కొంతమంది కలిసి 4 ముఠాలుగా ఏర్పడి ధర్మవరం పట్టణంలో కానీ, ధర్మవరం రూరల్ ప్రాంతం కానీ, అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో కానీ డబ్బులు ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి, గౌరవస్తులైనటువంటి కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకుని ఈ హనీ ట్రాప్ ముగ్గులోకి లాగి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ధర్మవరం టౌన్లోనే ప్రత్యేకించి చేనేత వ్యాపారస్తుల నుంచే 25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి పోలీసు డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. బాండ్ పేపర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి తాకట్టు పెట్టినట్లు, రిజిస్టర్ చేసినట్లు ఏదైతే డాక్యుమెంట్లు రెడీ చేసుకున్నారో ఆ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు, డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సంపూర్ణమైన వివరాలు జిల్లా ఎస్పీ గారికి తెలుసు. దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? నిత్యము ఇదే పరిటాల సునీత తమ్ముడు మురళి, ఇదే రంగమ్మ నడిపేటువంటి ఈ 7 హిల్స్ హోటల్ దగ్గరికి హర్ష, వీళ్ళు నిత్యము ఈ హోటల్ దగ్గర వెళ్ళి కలిసేటువంటి విషయం అందరికీ పబ్లిక్గా తెలిసిన విషయం. నిత్యము వాళ్ళతో సంబంధాలతో టచ్లో ఉంటుంది, మురళితో టచ్లో ఉంటుంది. పరిటాల మహేంద్ర కూడా. సో వీళ్ళందరితో కూడా టచ్లో ఉంటూ వీళ్లకు సన్నిహితమైనటువంటి పోలీస్ అధికారులు రాంబాబు కావచ్చు, హర్ష కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిటాల మహేంద్ర చెప్పినట్లు వినేవాడు రాంబాబు, మురళి చెప్పినట్లు వినేవాడు హర్ష. వీళ్ళందరూ ఉద్యోగాలే కదా చేస్తూ ఉన్నారు. మరి ఆదాయాలన్నీ కూడా ఇందులో లబ్ధి పొందుతూ ఉంది రాజకీయ నాయకులైతే, 90% వాటాదారులు రాజకీయ నాయకులైతే, కేవలము ఆ 10% వాటాదారులైనటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం ఏంది? మరి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులను వదిలేయడం ఏంది? బీజేపీకి సంబంధించి కానీ, టీడీపీకి సంబంధించింది కానీ. నేను విజ్ఞప్తి చేస్తాను ఎస్పీ గారికి, అయ్యా ఎస్పీ గారు, మీ పోలీసు వారు
మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సిఐలు కానీ ఎస్ఐలు కానీ పోస్టింగుల కోసం ఎమ్మెల్యేల దగ్గర ఇవ్వచ్చు. కానీ ఎమ్మెల్యేలు హత్యలను ప్రోత్సహిస్తూ, ఉదాహరణకు మధ్యగ లింగమయ్య హత్య జరిగింది రామగిరిలో, హత్యలను ప్రోత్సహిస్తూ హత్య కేసుల్లో ముద్దాయిలను ఏదైతే ముద్దాయిలుగా చేర్చవలసిన వాళ్ళు ఏదైతే ఫిర్యాదులో ఉన్న పేర్లను, వారి పేర్లను తొలగించేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి ఒత్తిళ్లతో అసలు పాత్రధారుల పేర్లు తొలగించినటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ సుధాకర్ యాదవ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వీఆర్కి పంపించినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు ఈ హనీ ట్రాప్ కేసులో వాడబడినటువంటి అధికారులు హర్ష కావచ్చు, రాంబాబు కావచ్చు, వీళ్ళను హర్షను డిస్మిస్ చేయడం చూసాం, రాంబాబును సస్పెండ్ చేయడం చూసాం. మరి ఇంకా చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి. అనంతపురం జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల పేర్లు, చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి. మరి రాజేంద్రనాథ్ను సస్పెండ్ చేయడం కూడా చూస్తాను. అంటే వీళ్ళందరూ బలిపశువులు కాదా?